నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ జియో యూజర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏమంటే ప్రతిరోజు డైలీ జియో ఎగ్జైటింగ్ ఆఫర్స్ అనేది లాంచ్ చేస్తూ పోతుంది. సో ఆ ఆఫర్ మనము రీఛార్జ్ చేయకుంటే ఆ ఆఫర్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందో అని చెప్పేసి తొందరపాటుతో మనం రీఛార్జ్ చేసుకుంటాం అనమాట. సో ఇదే బెస్ట్ ఆఫర్, ఇంతకంటే బెస్ట్ ఆఫర్ ఫ్యూచర్లో రిలీజ్ చేయదని. కానీ అలాంటి బాధితులు చాలామంది ఉంటారు. సో ప్రజెంట్ ఏమవుతుందంటే మీరు ఇంతకుముందు రీఛార్జ్ చేసిన ప్యాక్కి మరీ కొద్దిగా మంచి ఆఫర్ వచ్చిందని దాన్ని రీఛార్జ్ చేసుకుంటే అది క్యూలో ఉండి రెన్యువల్ అవుతుంది అని అందరికీ తెలుసు అనమాట. ఇప్పుడు రెన్యువల్ అయ్యే ప్యాక్ మనకు డైలీ 1 GB పర్ డే మాత్రమే వస్తుంది. ఇప్పుడు కరెంట్ ప్లాన్స్ మనకు 1.5 GB పర్ డే, 2 GB పర్ డే, 3 GB పర్ డే అని ఇలా చాలా వెరైటీ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఇవి రీఛార్జ్ చేసుకున్నా కానీ అవి కానీ క్యూలో ఉంటాయన్నమాట. సో ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లము. ఇప్పుడు మనం కరెంట్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే మన రెన్యువల్ ప్లాన్ కంటే ఇది ముందుగా మనం యూజ్ చేయాలి. అంటే 1 GB పర్ డే ప్యాక్ యాక్టివేట్ కాకుండా మనకు డైరెక్ట్గా 2 GB పర్ డే యాక్టివేట్ కావాలి అంటే ఈ వీడియోలో ఒక ట్రిక్ అనేది చెప్తాను. సో ఈ ట్రిక్ యూజ్ చేయడం వల్ల మనము కరెంట్ ప్లాన్స్ అనేది డైరెక్ట్ గా రెన్యువల్ అయ్యేలాగా చేసుకోవచ్చు అనమాట. సో దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. నేను రీసెంట్ వీడియోలో మై జియో యాప్లో జియో వోచర్ని యూజ్ చేసుకొని 50 రూపీస్ జియో రీఛార్జ్ పై ఏ విధంగా డిస్కౌంట్ పొందాలి అని కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆ వీడియోలో చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అలానే పైన ఐకార్డ్స్లో చివరగా ఎండ్ స్క్రీన్లో మీకు కనిపిస్తాయి. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా దాన్ని చూడొచ్చు. సో ఈ ట్రిక్ ఏంటంటే ముందుగా మీరు మై జియో యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ టాప్ కార్నర్లో 3 లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. మై ప్లాన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. కరెంట్ ప్లాన్ అని చెప్పేసి ప్రజెంట్ నేను ఏమైతే యూజ్ చేస్తున్నానో ఆ ప్లాన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దీని యొక్క ఎక్స్పైర్స్ అని ఇక్కడ Feb 1 అంటే ఈ రోజే అనమాట. ఈ రోజే నాకు 7:50 PM అనేది ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు జస్ట్ Feb 1 వరకు మీ వ్యాలిడిటీ ఉందంటే మీరు 11:59 PM వరకు ఇది ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎప్పుడైతే రీఛార్జ్ చేశారో అప్పటి నుంచే కౌంట్ అవుతుంది కాబట్టి ఇది నాకు 7:50 PM కి మాత్రమే ఎక్స్పైర్ అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ అప్ కమింగ్ ప్లాన్స్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు నాకు అప్పట్లో ఇదే మంచి ఆఫర్ అని చెప్పేసి నేను పొరపాటుగా 499 రూపీస్ పెట్టి నాకు కొద్దిగా ఆఫర్ ఉంటే నేను రీఛార్జ్ అనేది చేశాను అనమాట 499తో. తర్వాత మనకు రిపబ్లిక్ డే సందర్భంగా 2 GB పర్ డే ప్యాక్స్ అనేది మనకు ప్రొవైడ్ చేసింది. సో అందుకని చెప్పేసి ఈ రోజే నేను ప్రీవియస్ వీడియోస్లో నేను 398తో నేను రీఛార్జ్ అనేది చేశాను అనమాట. సో నాకు 1 GB పర్ డే ప్యాక్ అంటే నేను 2 GB పర్ డే ప్యాక్నే ఫస్ట్ యూజ్ చేయాలి అని నా ఒపీనియన్ అనమాట. సో ఆ విధంగా యూజ్ చేయాలంటే ముందుగా మీరు ఇక్కడ చూడండి. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ 594 MB ఉంది కదా, 750 లోపలే మీరు కంప్లీట్ చేయండి. ఈ 750 కాకముందే కమింగ్ ప్లాన్ లో MRP మీకు నెక్స్ట్ ఏముంది 499 ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా మీరు MRP 398 అని ఉంది కదా. సో డైరెక్ట్ గా దీన్ని యాక్టివేట్ చేసుకోండి. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇది అట్ ఎ టైం యాక్టివేట్ అయిపోయి అంటే ఈ ప్లాన్ తర్వాత ఈ ప్లాన్ అనేది నెక్స్ట్ క్యూలోకి వస్తుంది అనమాట. సో ఈ ట్రిక్ అనేది నాకు వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల నాకు 398కి అంటే 2 GB పర్ డే వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ని క్లిక్ చేసి అలానే పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అందరికంటే ముందుగా అలానే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.